నేటి నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. బంద్కు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇక ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు నెట్వర్క్ ఆసుపత్రులకు వైద్య సేవల ట్రస్ట్ నుండి 2,700 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అయితే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి కూడా నిలిపివేశారు. దీనిపైన కూడా ప్రజలకు సంబంధించి కూడా వైద్య సేవలు అందకపోతే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసోసియేషన్ సభ్యులు ఏమంటున్నారు? రైట్, చెప్పండి రవికృష్ణ. అంటే సాయిరామ్, ఏదైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఉందో ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ అందిస్తున్నటువంటి సేవలు అయితే ఈ రోజు నుంచి నిలిపివేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ అనేది 2008లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా పేదలకి ఈ వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు అదే విధంగా కూడా వాళ్ళ ఆదాయానికి సంబంధించి వాళ్ళ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకి వచ్చినటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వైద్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకైతే మాత్రం వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవాలి. అటువంటిది ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ అదే విధంగా ఇప్పుడు అయితే మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో మాత్రం పెద్ద ఎత్తున బకాయిలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ హాస్పిటల్స్ కి సంబంధించి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్స్ అయితే మాత్రం తమకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను అయితే మాత్రం చెల్లించకపోతే తాము ఇక హాస్పిటల్స్ కూడా రన్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయామని వాళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 24 అంటే సెప్టెంబర్ 24వ తేదీన ఓపీ సేవలను అయితే నిలిపివేశారు. అదేవిధంగా కూడా డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సేవలను అయితే నిలిపివేశారు. అవుట్ పేషెంట్స్ని మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళైతే మాత్రం ప్రధానంగా తాముకి ఒక వారం రోజుల లోపల మాత్రం తమకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే 2,700 కోట్లు బకాయి ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలని వాళ్ళైతే మాత్రం ఈ ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన సీఏకి కూడా వాళ్ళైతే నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం, సిఎంఎఫ్ఎస్కి సంబంధించినటువంటి 6,600 కోట్ల రూపాయలు అయితే బకాయిలు అయితే మాత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో కేవలం 110 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే కేటాయించడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తామైతే మాత్రం హాస్పిటల్ని రన్ చేయాలంటే తప్పనిసరిగా కూడా సిఎంఎఫ్ఎస్కి సంబంధించినటువంటి 110 కోట్లు కాకుండా మొత్తం 600 కోట్లు కూడా తమకు విడుదల చేసినట్లయితే మనకు కొంత వెసులుబాటుగా ఉండేది. ఇక్కడ హాస్పిటల్ కూడా రన్ చేయలేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. ముఖ్యంగా కూడా ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ప్రధానంగా కూడా వైద్యానికి సంబంధించి మందులకు సంబంధించిన ఖర్చులు అదేవిధంగా సిబ్బందికి ఇచ్చే వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి తాము వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అని వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా కూడా ఎవరైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించినటువంటి CEO ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా
కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన నుంచి కూడా ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ రోజు నుంచి వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా సేవలను బంద్ చేసినట్టుగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఆ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కనుక హాస్పిటల్స్ రన్ అయినట్లయితే మాత్రం ప్రజలకి అంత ఇబ్బంది ఉండదు.